ఓకే, సో ఎస్, అలాగే ఇప్పుడు స్టేజ్ పైకి మన అసోసియేట్ డైరెక్టర్ రాజేష్ గారిని వెల్కమ్ చెప్పేద్దాము. రాజేష్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే లైన్ ప్రొడ్యూసర్ దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ ముఖ్యం అని అంటారు, అది మీకు అందరికీ తెలుసు. కానీ నేను ప్రత్యక్షంగా ఆయన ప్రొడ్యూసరు డైరెక్టర్ అవడం వల్ల దగ్గరుండి ఎంత కష్టపడి ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండి ఎంత హార్డ్ వర్క్ చేశారో నేనే సాక్ష్యం అండి. ఎందుకంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, ఈ సినిమాలో క్లైమాక్స్లో షణ్ముఖుడు అనే వ్యక్తి అగ్నికి ఆహుతైపోయే సీన్ ఉంటుందండి. అది మహా అయితే ఒక 4-5 డైలాగులు ఉంటాయి. ఆ డైలాగుల కోసం కూర్చొని కరెక్ట్గా రాలేదు రాజేష్, ఇది ఈ పాప లోకంలో నేను ఉండలేను, నేను అగ్నికి ఆహుతి అయిపోతాను, నా వల్ల ఇందరు ఆడపిల్లలు బలవడం నాకు ఇష్టం లేదు. ఇది చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ క్లైమాక్స్లో అవే మెయిన్. మీరంతా చూస్తారు, హ్యాట్స్ ఆఫ్ అంటారు. నిజంగా ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. జనరల్గా హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ అని పేరు మీరు వినే ఉంటారు. నెక్స్ట్ టాలీవుడ్లో ఖచ్చితంగా సప్పానీ బ్రదర్స్ పేరు వినబడుతుంది. ఓన్లీ టాలీవుడ్లోనే కాదు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ట్ అయింది కాబట్టి అన్నిట్లోని. అలాగే ఈ సినిమాకి అందరూ డెడికేషన్ పెట్టారు. నేను కల్లారు చూసాను, నైట్ అన్ని సౌకర్యాలు లేకపోయినా హీరో ఆది గారు, మేడం అవికా గోర్ గారు, చిరాగ్ జానీ గారు అందరూ కష్టపడ్డారు సార్. టీం వర్క్ ఖచ్చితంగా బలిస్తుంది. తర్వాత వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ వర్డ్ అని అంటారు. ఏదైనా ఒక ప్రోగ్రాం ఒక మంచి రోజు ఒక నిబద్ధతతో ఒక చిత్తశుద్ధితో క్రమశిక్షణతో స్టార్ట్ చేస్తే ఆ రోజే ఆ ప్రోగ్రాం సగం సక్సెస్ అయినట్టు అంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఈ విషయంలో ఇది చేస్తుంది. అలాగే షణ్ముఖం గారు ఇంకా ముందు ముందు సినిమాలు తీయాలి, ఇంకా కొత్త కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలి, హిట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన మనస్తత్వం మనకు తెలుసు. ఒక శాసనసభ లాంటి ఒక సినిమా తీసి అది నష్టం లాభం పక్కన పెట్టి ఒక డెడికేషన్తో ఒక సినిమా రిలీజ్ అయ్యి బయటకు రావడమే కష్టం రోజుల్లో, శాసనసభ తర్వాత ఇమీడియట్లీ సినిమా స్టార్ట్ చేసి ఇంతమందికి హ్యాపీనెస్ తీసుకొచ్చి మనందరం కలిసి ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎక్కడో పాల సముద్రం అనే ఒక మండలం దగ్గర ఒక విలేజ్లో పుట్టి ఈరోజు బెంగళూరులో బిల్డర్గా అందరి మనసులో ఒక మంచి మనసుతో నిల్చుండిపోయాడంటే కేవలం ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. సో ఖచ్చితంగా భగవంతుడు ఆయన చూస్తాడు, ఆయన మంచి మంచి సినిమాలు ఇంకా చేస్తాడు. యూత్ డైరెక్టర్తో కామెడీలకు సినిమా కూడా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. దుర్గా ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ